ఫ్రెండ్స్ మీలో చాలామంది నన్ను కామెంట్ బాక్స్లో అడిగేది ఏంటంటే అండర్ 15,000లో మంచి కెమెరా మొబైల్ లేదా మంచి మల్టీమీడియా మొబైల్ మంచి డిజైన్ ఉన్న మొబైల్ మంచి గేమింగ్ పర్ఫార్మెన్స్ మొబైల్ ఉంటే చెప్పండి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో ఈరోజు మనం అండర్ 15,000లో మొబైల్ ఫోన్స్ ఏమున్నాయి మనకి ఇప్పుడు ప్రెజెంట్ తీసుకోదగ్గాయి అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఎక్కువ మోడల్స్ అయితే చెప్పను, మొత్తం 5 మోడల్స్ అయితే చెప్తాను. చాయిస్గా ఇంకో 2-3 మోడల్స్ అయితే మీకు ఇచ్చేస్తాను అనమాట. సో దాని ప్రకారం మీరు ఏ మొబైల్ తీసుకోవాలనేది మీరు డిసైడ్ అవ్వచ్చు. ఇప్పుడు చెప్పబోయే ఈ మొబైల్ ఫోన్స్ అన్ని ఇప్పుడు నేను వీడియో చేసే టయానికి ఉన్న ప్రైజెస్తో చెప్తున్నాను అనమాట, వితౌట్ ఆఫర్స్. మీరు కార్డు యూజ్ చేసి ఆఫర్స్ని కూడా యూజ్ చేసుకుంటే ఇంకా తక్కువ ప్రైస్కి అయితే వచ్చే అవకాశం ఉంది. అండర్ 15,000లో మల్టీమీడియా కోసం మీరు ఒక మంచి మొబైల్ చూస్తున్నారు అంటే అక్కడ మీకు పోకో X6 నియో సో ఈ మొబైల్ అయితే ఉంది. ఈ మొబైల్ డిస్ప్లే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. నారో బెజల్స్తో అయితే వస్తుంది. ఈ మొబైల్ 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. MediaTek Dimensity 6080 ఈ ప్రాసెసర్ ఉంటుంది. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్, 5000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ మీకు 11,999 రూపాయలకి అయితే వస్తుందన్నమాట. సో ఈ ప్రైస్లో మీకు నాకు తెలిసి ఇక్కడ AMOLED డిస్ప్లే రావడమే ఎక్కువ అనుకుంటే 1 బిలియన్స్ కలర్స్ సపోర్ట్తో మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. అలాగే కెమెరా కూడా మీకు 108 మెగాపిక్సెల్తో వస్తుంది కాబట్టి మంచి ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేస్తుంది. కాకపోతే OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లాంటివి అయితే ఉండవు. ఓకే, మీకు ఈ ప్రైస్లో చూసుకుంటే కెమెరా పనితనం కూడా పర్వాలేదు అన్నట్టుగానే అయితే ఉంటుందన్నమాట. కాకపోతే పోకో బ్రాండ్ అనేసరికి మదర్ బోర్డ్ కంప్లైంట్స్ వస్తాయని చెప్పి చాలా మంది భయపడుతుంటారు. బట్ ఒకసారి అన్ని మొబైల్స్కి రావు. సో అది మీరు దృష్టిలో పెట్టుకుంటే ఈ మొబైల్ మీకు ఇది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది 12,000 రూపాయల లోపు. ఇక అండర్ 15,000లో మనం కెమెరా మొబైల్ కోసం చూస్తే, సో కెమెరా అంటే మనకి ఏం కావాలి చెప్పండి. సో మంచి బ్రాండ్ ఉండాలి, అలాగే OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండాలి, ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ కెమెరా రెండు మనకి 4K రికార్డింగ్ క్యాపబిలిటీ ఉండాలి. ఇంతకు మించి మనకి ఇంకేం కావాలి చెప్పండి. సో ఇలాంటి సమయంలో మీకు ఇక్కడ Samsung M35 ఇప్పుడు ఈ మొబైల్ మీకు 14,500 రూపాయలకి అయితే వస్తుంది. సో ఈ మొబైల్లో మనకి 6.6 ఇంచెస్ సూపర్ AMOLED 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో సపోర్ట్ చేస్తుంది. Exynos 1380 ఈ ప్రాసెసర్ ఉంటుందన్నమాట. రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్లో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, ఇది OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉంటుంది. సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 13 మెగాపిక్సెల్తో వస్తుంది. అలాగే 6000 mAh బ్యాటరీతో వస్తుంది కాబట్టి సో మీకు ఫుల్ డే బ్యాటరీ బ్యాకప్ అయితే అందిస్తుంది. మీరు లైట్ యూజర్స్ అయితే మీకు ఈజీగా 1.5 డే 2 డేస్ కూడా బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ ఉంటుంది. ఈ మొబైల్లో హైలైట్ ఏంటంటే, సో ఎలాగో కెమెరాస్లో చెప్పాను మీకు 4K ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా రికార్డింగ్ ఉంది, అలాగే OIS కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. అండర్ 15,000లో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ 4K రికార్డింగ్ క్యాపబిలిటీ ఉన్న మొబైల్ ఫోను. అలాగే శాంసంగ్ లాంటి బ్రాండ్ ఈ మొబైల్కి హైలైట్. గ్లాస్ ప్రొటెక్షన్ కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ అయితే ప్రొటెక్షన్గా ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. బ్యాటరీ కూడా మీకు 6000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇక అప్డేట్స్ అంటారా 4 to 5 years వరకు మీకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఓవరాల్ మీకు ఒక మంచి ఎక్సలెంట్ మొబైల్ అని చెప్పొచ్చు అనమాట శాంసంగ్ లాంటి బ్రాండ్ నుంచి. కాకపోతే ఈ మొబైల్లో మైనస్ ఏంటంటే బెజల్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. అలాగే అవుట్ ఆఫ్ బాక్స్ మనకి ఛార్జర్ విడిగా కొనుక్కోవాల్సి ఉంటుంది. ప్రాసెసర్ Exynos ప్రాసెసర్, ఇది కొంచెం హీట్ అయితే అవుతూ ఉంటుంది. ఇక అలాగే బిల్ క్వాలిటీ యావరేజ్గా ఉంటుంది. ఇవి మొబైల్లో మైనస్లు. కాకపోతే అండర్ 15,000లో ఎక్సలెంట్ డీల్ అని చెప్తాను. లేదు శాంసంగ్ వద్దు అనుకుంటే, సో ఇంకొంచెం బిల్డ్ క్వాలిటీ బెటర్గా ఉండాలి అనుకుంటే అక్కడ మీకు రియల్మీ నార్జో 70 Pro అవుతుంది. యాక్చువల్గా ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ 17,999 రూపాయలు నాకైతే చూపిస్తుంది. రీసెంట్ డేస్లో ఈ మొబైల్ మనకి కార్డ్ ఆఫర్లు అన్నీ కలుపుకొని 15,500 16,000 రూపాయల లోపే వచ్చిందనమాట. ఒకవేళ మీకు ఆ ప్రైస్లో వస్తే 15,000 15,500 వరకు ఈ మొబైల్ కనుక మీకు ఆఫర్లో వస్తే ఈ మొబైల్ కూడా తీసుకోవచ్చు. ఈ మొబైల్లో మనకి 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో AMOLED డిస్ప్లే ఉంటుంది. MediaTek Dimensity 7050 ఈ ప్రాసెసర్ ఉంటుంది. రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్లో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ OIS సపోర్ట్ అయితే ఉంటుంది. సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, అలాగే 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు. బ్యాక్ సైడ్ మనకి గ్లాస్ బిల్డ్ అయితే ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. సో ఆల్రౌండ్ మొబైల్ అని చెప్పొచ్చు అనమాట. బిల్డ్ క్వాలిటీ పరంగాను బాగుంటాయి. అలాగే ఇందులో యూజ్ చేసిన సెన్సార్ కూడా మనకి సోనీ IMX890 ఈ సెన్సార్ అయితే వాడారు. సో బ్యాక్ కెమెరా యూజ్ చేసి మనం మంచి ఫొటోస్ని అలాగే వీడియోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. కాకపోతే ఇందులో మనకి మైనస్ ఏంటంటే 4K రికార్డింగ్ క్యాపబిలిటీ అయితే ఎవరు ఫ్రంట్ కెమెరాకైనా బ్యాక్ కెమెరాకైనా రెండింటికి ఎవరు. ఇది మొబైల్లో చాలా పెద్ద మైనస్. లేదు 4K కావాలనుకుంటే సో ఇక్కడ మీరు శాంసంగ్ వెళ్ళిపోవడం బెస్ట్. ఇక నెక్స్ట్ ఆండ్రాయిడ్ మొబైల్స్ వాడి మేము చికాకు ఎక్కిపోయి ఉన్నాం. ఒక యూనిక్ మొబైల్ కావాలి అనుకుంటే ఇక్కడ నథింగ్ మించింది అయితే లేదనమాట. నథింగ్ CMF Phone 1 ఈ మొబైల్ ఇప్పుడు మనకి 14,500 రూపాయలు అయితే
ఉంది. 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. MediaTek Dimensity 7300 ఈ ప్రాసెసర్ ఉంటుంది. ఈ ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసర్ ఈ ప్రైస్లో చూసుకుంటే. రేర్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్లో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటే సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్ ఉంటుంది. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుందన్నమాట. ఇంకా 5000 mAh బ్యాటరీ 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఈ మొబైల్లో హైలైట్ ఏంటంటే ఈ మొబైల్లో డిస్ప్లే మీకు 2000 బ్రైట్నెస్ నిట్స్తో వస్తాయి. అలాగే క్లీన్ ఆండ్రాయిడ్ ఉంటుంది. ఎక్కడ మీకు బ్లోట్వేర్ అండ్ యాడ్స్ అయితే ఉండవు. అలాగే యూనిక్ డిజైన్ ఉంటుంది. బ్యాక్ సైడ్ బ్యాక్ బాడీ ఉంటుందిగా, సో దాన్ని మనం తీసేసి రీప్లేస్ చేయొచ్చు. ఇంకోటి కూడా కావాలంటే వేసుకోవచ్చు. అంటే బ్యాక్ కేస్ లేకుండా ఈ మొబైల్ వాడాలి అని యూనిక్గా ఒక మొబైల్ కోసం చూస్తున్నారంటే సో ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. ఈ మొబైల్ మీకు 4K రికార్డింగ్ క్యాపబిలిటీ ఉంది, కానీ OIS ఆప్టికల్ మీ స్టెబిలైజేషన్ అయితే లేదు. అలాగే ఛార్జర్ అయితే అవుట్ ఆఫ్ బాక్స్ ఇవ్వరు. సో ఇది మొబైల్లో మైనస్. ఇక మంచి పర్ఫార్మెన్స్ అంటే గేమింగ్ కోసం మీరు మొబైల్ చూస్తున్నారంటే అండర్ 15,000లో ఈ మొబైల్ని కొట్టింది లేదనమాట. అదే రియల్మీ నార్జో 70 టర్బో 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. MediaTek Dimensity 7300 ఎనర్జీ ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. రేర్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్తో వస్తుంది. 5000 mAh బ్యాటరీ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో మనకి ఈ గేమింగ్ మొబైల్ వస్తుందన్నమాట. సో అండర్ 15,000లో హెవీ గేమ్స్ 90 ఫ్రేమ్స్ సపోర్ట్ ఉన్న మొబైల్ అనమాట. అలాగే లార్జ్ కూలింగ్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేయడం వల్ల మీరు గేమ్స్ ఆడేటప్పుడు థ్రాట్లింగ్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే కనిపించవు. ఇంకోటి UFS 3.1తో వస్తుంది. ఇందులో 2000 నిట్స్ మనకి పీక్ బ్రైట్నెస్ నిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే మనం బ్యాక్ కెమెరా వచ్చేసి 4Kలో వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. కాకపోతే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఈ మొబైల్కి ఉండదు. మీరు అండర్ 15,000లో మంచి గేమింగ్ మొబైల్ కోసం చూస్తున్నారు అనుకుంటే అక్కడ ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇక బ్రాండ్ స్పెసిఫిక్ ఫోన్స్ గురించి మాట్లాడుకుంటే అంటే ఇప్పుడు నేను చెప్పిన మొబైల్ ఫోన్స్లో మీకు నచ్చిన బ్రాండ్ లేదనుకోండి, సో నాకు స్పెసిఫిక్గా ఈ పలానా బ్రాండ్లో నుంచి మొబైల్ కావాలి అనుకుంటే అందులో మనకు మోటోలో నుండి మోటో G64 మొబైల్ అయితే ఉంది. ఇది మనకు 6.5 ఇంచెస్ HD ప్లస్ డిస్ప్లే ఉంటుంది. 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంటుంది. కాకపోతే LCD డిస్ప్లే. MediaTek Dimensity 7025 ఈ ప్రాసెసర్ ఉంటుంది. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ OIS సపోర్ట్ అయితే ఉంటుంది. 6000 mAh బ్యాటరీ అంటే బ్యాటరీ బ్యాకప్ బాగా వస్తుంది. అలాగే 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ వస్తుందన్నమాట. ఈ మొబైల్ హైలైట్ ఏంటంటే బ్రాండ్ మోటో బ్రాండ్, అలాగే మనకి క్లీన్ ఆండ్రాయిడ్తో అయితే వస్తుంది. ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి కెమెరా పంతనం కూడా బాగుంటుంది. కాకపోతే 4K రికార్డింగ్ క్యాపబిలిటీ అయితే ఈ మొబైల్కి ఉండదు. ఇక మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ మొబైల్ ప్రైస్ మీకు ఇప్పుడు 13,999 రూపాయలు అయితే ఉంది. ఇక ఐక్యూలాండ్ బ్రాండ్ నుంచి మీరు 12,000 రూపాయలు ఏమైనా మొబైల్ తీసుకోవాలి అనుకుంటే మీకు IQ G9X 5G ఈ మొబైల్ ఇప్పుడు మీకు 11,999 రూపాయలకి అయితే వస్తుంది. ఇదే మనకి వివోలో T3 ఎక్స్పైరీ మీద ఉంది. అక్కడ 14,000 13,000 రూపాయలు ఉంది. సో దానికన్నా మీరు ఈ మొబైల్ తీసుకోవడం బెస్ట్ అనమాట. ఈ మొబైల్ మనకి 6.72 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. LCD డిస్ప్లేనే. స్నాప్డ్రాగన్ 6th జనరేషన్ 1 ప్రాసెసర్ ఉంటుంది. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటే ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. 6000 mAh బ్యాటరీ 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ వస్తుంది. ఈ మొబైల్ హైలైట్ ఏంటంటే ఈ మొబైల్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి మనం 4Kలో వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. 6000 mAh బ్యాటరీ ఇస్తారు. మీకు బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా వస్తుంది. అలాగే 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఛార్జింగ్ స్పీడ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. 12,000 రూపాయల లోపు మీకు ఇది సో మంచి ఆప్షన్ అని చెప్తాను. ఇక ఫైనల్గా ఒప్పో నుంచి ఏదైనా ఒకటి సెలెక్ట్ చేయాలి అంటే అసలు ఒప్పోలో అయితే మంచి మొబైల్స్ అయితే లేదు. అయినప్పటికీ ఏదైనా మొబైల్ మేము ఒప్పో నుంచి తీసుకోవాలనుకుంటున్నాం అంటే అండర్ 15,000లో మంచి అయితే లేవు. అయినప్పటికీ మీకు ఒప్పో K12X ఈ మొబైల్ అయితే మీరు అక్కడ తీసుకోవచ్చు అనమాట. ఈ మొబైల్ ప్రైస్ ఇప్పుడు మీకు 12,999 రూపాయలు ఉంది. ఈ మొబైల్ మనం ఎందుకు తీసుకోవాలి అంటే 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, అలాగే మిలిటరీ గ్రేడ్ ఆర్మోర్ బాడీతో అయితే ఈ మొబైల్ వస్తుంది. సో మొబైల్ మనకి క్యాజువల్గా ఎన్నిసార్లు కింద పడిపోయినా సరే సో బ్రేక్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అంటే తక్కువ ఉంటాయి. ఎక్కువగా మొబైల్ మీ చేతిలో నుండి పడిపోతుంది అనుకుంటే ఈ మొబైల్కి అయితే వెళ్ళొచ్చు. సో ఈ మొబైల్ ఇదే హైలైట్. సో ఇంతకు మించి హైలైట్లు చెప్పుకోవడానికి అయితే లేదనమాట. కేవలం దీని గురించే, అది కూడా ఒప్పో బ్రాండింగ్ గురించి ఈ మొబైల్ అయితే తీసుకోవాలి. సో నేను చెప్పిన ఈ మొబైల్ ఫోన్స్లో మీరు ఏ మొబైల్ వాడుతున్నారో, అలాగే ఇవే కాదు ఇంకా మంచి మొబైల్స్ మనకి అండర్ 15,000లో ఉన్నాయని మీకు అనిపిస్తే అవేంటనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. వీడియో చూసిన వాళ్ళకి హెల్ప్ కూడా అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.